హలో అండి. మీకు ఈ సంబార్ కారం తెలుసా? మేమైతే సంవత్సరానికి సరిపోను చేసుకుంటామండి. ఫ్రిడ్జ్‌లో పెట్టే అవసరం కూడా లేదు. బయటే బాగా కలర్ మారకుండా నిలవుంటుందండి. ఇగురు కూరల్లోకి, ఫ్రైలోకి, అన్ని రకాల పప్పులోకి, ముఖ్యంగా పప్పుచారు, పప్పులుసు అంటారండి. దాంట్లోకైతే చాలా బావుంటుంది. ఒక్కసారి చేసి పెట్టుకున్నారంటే సంవత్సరం అంతా కూరలు టేస్టీగా తినొచ్చు. ఒక గాజు బాటిల్‌లో గట్టిగా అదిమి నిల్వ చేసుకోవాలి. ముందుగా తొడిమలతో ఉన్న గుంటూరు మిరపకాయలు తెచ్చుకొని, ఎక్కువ వాటర్ తీసుకొని, ఆ వాటర్‌లో బాగా కడుక్కోవాలి. అవునండి. మీరు విన్నది నిజమే. కడగాలి. కంపల్సరీగా మిరపకాయల్ని కడుక్కోవాలి. మిరప పంటలో చాలా మందులు వాడతారండి. అందుకే కంపల్సరీగా కడిగి, బాగా ఎండిన తర్వాత అప్పుడు తొడియాలు తీసుకొని మళ్ళీ ఎండబెట్టుకోవాలి. ఇదే పెద్ద పనండి. మిగతా అంతా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలా క్లీన్ చేసిన మిరపకాయలు 2 కేజీలు తీసుకున్నాను నేను. ఈ మిరపకాయలకి సరిపోను మనం కొన్ని పప్పు దినుసులు గూడా రెడీ చేసి పెట్టుకోవాలి. ఈ పప్పు దినుసులన్నీ మనం కొలతల ప్రకారం తీసుకోవాలండి. ఇలా రెడీ చేసుకోవాలి. 1/2 కేజీ ధనియాలు, 1/4 కేజీ ఉప్పు, 200 గ్రామ్స్ పచ్చెనపప్పు, 200 గ్రామ్స్ మినపప్పు, పావు కేజీ జీలకర్ర, 100 గ్రాముల మెంతులు, కరివేపాకు పెద్ద బౌల్ నిండా, వంట ఆముదం పావు కేజీ, అర కేజీ చిన్నుల్లిపాయలు, మిరియాలు 50 గ్రాములు, పసుపు కూడా 50 గ్రాములు ఏసుకోవాలండి. ఇప్పుడు ఈ కారం రుచంతా మీరు ఈ దినుసులు వేయించుకునే విధానం మీదే ఆధారపడి ఉంటుంది. చిన్న మంట మీద ఐరన్ ప్యాన్‌లో వేయించుకుంటే చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. ధనియాలు 7-8 నిమిషాలు పడుతుందన్నమాట. ఆ మంచి స్మెల్ బయటకొచ్చేటప్పుడు తీసేయాలి. అదే ప్యాన్‌లో జీలకర్ర అయితే ఎక్కువ సేపు పట్టదండి. 2, 3 నిమిషాల్లో ఏగిపోతుంది. తర్వాత దాన్ని తీసేసుకొని పచ్చిశనగపప్పు అయితే ఒక 10 నిమిషాలు పడుతుంది. చిన్న మంట మీద వేపుకోవాలి. ఏ పప్పులైనా వేగిన తర్వాత మంచి స్మెల్ బయటకొస్తుందండి. అప్పుడు వేగినట్టనమాట. మినపప్పు కూడా అంతే. 10 నిమిషాలు పడుతుంది. చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా వేగిన తర్వాత మెయిన్ మెంతులండి. ఇవి వేపుకునేటప్పుడు దగ్గరే ఉండి కలుపుకుంటూ అవి చిటపటలాడే వరకు ఇలా తీసుకోవాలి. ఈ మెంతులు మాడాయనుకోండి కారమంతా చేదవుతుంది. ఇప్పుడు మిరియాలండి. జస్ట్ వేడైతే సరిపోతాయి మిరియాలు. ఇప్పుడు కరివేపాకుని ముందు రోజే తెచ్చుకొని నేను బయట ఆరనిచ్చాననమాట. ఆరిన తర్వాత ఇలా ఫ్రై చేసుకున్నాను. క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. గుర్తుందిగా అన్నీ చిన్న మంట మీదే ఫ్రై చేసుకోవాలి. నేను కల్లుప్పును కూడా యేసుకొని ఫ్రై చేసుకున్నాను. ఇలా ఫ్రై చేసుకుంటే సంవత్సరం మొత్తం మనకి కారం పాడవకుండా ఉంటుంది. ఈ ఉప్పును కూడా ఒక 4 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి చిన్న మంట మీద. ఇప్పుడు ఈ ఫ్రై చేసినవన్నీ వేడి పూర్తిగా పొయ్యే వరకు ఇలా పక్కన పెట్టుకోవాలి. కరివేపాకు చిన్న మంట మీద ఫ్రై చేసుకుంటే ఇలా క్రిస్పీగా అవుతుంది. ఈ ఎండుమిరపకాయలు బాగా ఎండుండాలండి. ఎండితేనే కారం బాగుంటుంది. ఇప్పుడు మనం ఫ్రై చేసినయన్నీ ఇలా బాగా మిక్స్ చేసేసి ఒక డబ్బాలో పొయ్యాలి. నేనైతే బయట మిల్లుకు తీసుకెళ్ళాను. దీన్ని మిక్సీలో కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ కలిపి ఒక డబ్బాలో మిరపకాయలు ఒక బ్యాగ్‌లో వేసుకొని మిల్లుకు తీసుకెళ్ళాను. నేనైతే సంవత్సరానికి ఒకసారి ఇలా సాంబార్ కారం, ఉత్త కారం అంటే ఏమీ వేయకుండా ఎర్ర కారం అది కూడా ఒకేసారి పట్టించుకుంటాను. కారం మిల్లు పట్టిన తర్వాత వెంటనే ఒక క్లాత్ మీద ఆరపోసుకోవాలండి. అప్పుడు నల్లగా అవ్వకుండా కారం పాడవకుండా ఉంటుందన్నమాట. మరపట్టాక మనం మూత పెట్టేసామనుకోండి కారం నల్లగా అయిపోతుంది. టేస్ట్ కూడా మారుతుంది. ఇదిగోండి దగ్గరుండి ఇలా మెత్తగా పట్టించాను. ఇప్పుడు ఈ సంబార్ కారం ఉత్త కారం కన్నా కూడా కొంచెం కలర్ తక్కువగా ఉంటుంది. ఇప్పుడు దీనిలో మళ్ళీ ఆముదం కలిపామంటే మంచి కలర్ వస్తుందన్నమాట. ఇప్పుడు ఈ కారాన్ని ఒక అరగంట చల్లారే వరకు ఆరబెట్టి దాంట్లోనే పసుపు కూడా కలుపుకొని మిక్స్ చేసి బాగా ఆరనివ్వాలి. ఇప్పుడు ఈ కారంలో చిన్నుల్లిపాయలు, ఆముదము కొంచెం కొంచెం వేసుకుంటూ మనం మిక్సీ వేసుకోవాలి. హాఫ్ మిక్సీ జార్‌కి కారం వేసుకొని, కొంచెం చిన్నుల్లిపాయలు, కొంచెం ఆముదము వేసి బాగా కలుపుకొని మనం మిక్సీ పట్టుకోవాలి. ఇలా మొత్తం చిన్నుల్లిపాయలు, ఆముదము అన్నిటికి సరిపోయేలాగా కొంచెం కొంచెం వేసుకుంటూ అంతా మిక్సీ వేసుకోవాలి. ఇలా మిక్సీ యేసుకుంటూ ఒక బౌల్‌లోకేసుకొని దీన్ని కూడా బాగా ఆరనివ్వాలండి. ఆరాకే మనం స్టోర్ చేసుకోవాలి. చూసారా? ఆముదం కలపడం వల్ల మంచి కలర్‌కొచ్చేసింది కారం. ఆముదము అరుగుదలకి చాలా మంచిదండి.
ఏ కూర లేదనుకోండి, ఈ కారం వేసుకొని ఒక స్పూను నెయ్యి కానీ, నూనె కానీ వేసుకొని తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. మీకిది తెలుసా ఈ కారం? తెలియకపోతే కొంచెం మొత్తంలో చేసుకొని ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలాంటి హెల్తీ రెసిపీస్ కావాలంటే మా ఛానల్‌ని ఫాలో అవ్వండి. ప్లీజ్ లైక్ మై ఛానల్. థాంక్ యూ.